హాయ్ అండి. మొన్న నరసపూర్ నుంచి తీసుకొచ్చిన పీతలు పులుసు పెడతానండి. అది నా స్టైల్లో. దానికి కావాల్సిన పదార్థాలు చేసే పద్ధతి మీకు చూపిస్తాను చూడండి. శుభ్రంగా క్లీన్ చేసుకున్న పీతలు, మట్టి ఎక్కువ ఉంటుంది, శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ అవి కట్ చేసుకున్నానండి. పెద్ద సైజు, చిన్న సైజు అయితే 2 ఉల్లిపాయలు పడతాయి. కొత్తిమీర, నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఒక వెల్లుల్లిపాయ, ధనియాలు జీలకర్ర పౌడర్, తగినంత చింతపండు. మీ దగ్గర వంకాయలు ఉంటే కనుక గుత్తి వంకాయలా కట్ చేసుకోండి, లేత వంకాయలు. తగినంత ఉప్పు, కారం, పసుపు, కావలసిన ఆయిల్. ఈ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తానండి. ముందు ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ రేకలు, ధనియాలు జీలకర్ర పౌడర్ మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టి మీకు చూపిస్తాను. ధనియాలు, ఎల్లుల్లిపాయ, ఉల్లిపాయ, జీలకర్ర మిక్సీ పట్టిన మసాలా అండి ఇది. మేము లవంగాలు, దాల్చిన చెక్క అవి వేసుకోమండి. ఓన్లీ ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ వేస్తామండి. చింతపండు కూడా పులుసు కింద తీసేసుకున్నాను నేను. రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను. సరిపడినంత ఆయిల్ అండి. నేను వేరుశనగ నూనె వేస్తున్నాను. ఆయిల్ బాగా మరిగాక అల్లం, వెల్లుల్లిపాయ, ధనియాలు, జీలకర్ర పేస్ట్ వేసేయాలండి. ఇలా తర్వాత పచ్చిమిర్చి, గుత్తి వంకాయలా కట్ చేసుకున్న వంకాయలు కూడా వేస్తున్నానండి. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు. కొంతమందికి వంకాయ తింటే అలర్జీ వస్తుంది కదండి, అటువంటి వాళ్ళు అవాయిడ్ చేసేయండి. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, ఈ వంకాయ బాగా ఫ్రై అవ్వాలండి, లేకపోతే పచ్చి వాసన వస్తుంది. పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేయాలండి.
అందరూ సంక్రాంతికి పిండి వంటలు వండేసుకున్నారండి. నేనైతే ఈసారి పిండి వంటలు ఏమీ చేయించట్లేదండి. ఇక్కడ మాకు కలగంపూడిలో స్వీట్లు బాగా తయారు చేస్తారు. రాజుల స్వీట్లు బాగుంటాయి కదండి, అక్కడి నుంచి తెప్పిద్దాం అనుకుంటున్నాను. పండగ వెళ్ళాక చేయిస్తానండి. ఇదివరకులా పిల్లలు ఏమన్నా చేయించినా తినలేదు. ఇప్పుడు ఉల్లిపాయ బాగా మగ్గింది కదండి, వంకాయలుని పీతలు వేసేస్తున్నాను. పీతల్లో గుడ్డు మట్టికి వెంటనే వేయకూడదండి, పక్కన పెట్టి పులుసు ఉడుకుతుండే వేయాలండి గుడ్డున్నప్పుడు. పసుపు వేస్తున్నానండి. కొంచెం పసుపు వల్ల పసుపు నీసు వాసన రానివ్వదండి. కొంచెం 10 నిమిషాలు మగ్గబెడదాం. నేను ఇందాకడ మీకు ఆవదం చెప్పలేదండి. నాన్ వెజ్ వంట చేసినప్పుడు నేను కొంచెం లైట్గా ఆవదం వేస్తాను. దీనివల్ల అరుగుదల బాగుంటుంది, డైజెషన్ అవుతుంది, పొట్ట కూడా రాదండి. మెయిన్ నాన్ వెజ్ వంటల్లో కొంచెం చిన్న మూత, ఏదో పెద్ద ఏమీ అక్కర్లా, చిన్న స్పూన్ అండి, చిన్న స్పూను తేనె వేసుకోండి. తేనె అంటున్నానేంటి, ఆవదం వేసుకుంటే మంచిదండి. నేను వేస్తున్నాను చూడండి, కొంచెం వేస్తున్నాను. మటను, చికెను, ఫిష్ కానీ పీతల పులుసులో కానీ ఆవదం వేస్తానండి లైట్గా. తగినంత ఉప్పు. మేమైతే సాల్ట్ తక్కువే తింటామండి. సాల్ట్ తక్కువ తింటమే మంచిది. సరిపడినంత కారం. పీతల కూరలో కారం లేకపోతే బాగోదండి. మేమైతే కారం తక్కువే తింటాం, కానీ నాన్ వెజ్లో మటుకు కొంచెం వేస్తాం. బాగా కలపాలి. నాన్ వెజ్ కర్రీస్ ఎప్పుడైనా సరే బాగా మగ్గకపోతే నీచు వాసన వస్తుంది. ఉల్లిపాయలు సరిగ్గా వేగకపోయినా, పీతలు సరిగ్గా మగ్గకపోయినా ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసాను కదండి. ఇప్పుడు చింతపండు పులుసు వేసేస్తున్నానండి. నేను ఇందాక చూపించాను కదా, దాన్ని పులుసు కింద తీసేసుకున్నాను, అది వేసేస్తున్నాను. అడుగున మట్టి పీతలు కాబట్టి ఇలా తిప్పుతున్నానండి స్పూన్తో. చేపలు కానీ ఇలాగా స్పూన్తో
గరిటతోని ఇష్టం వచ్చినట్టు అన్నం అనుకోండి పేస్ట్ అయిపోతుంది. మూత పెట్టేస్తే మగ్గుతుందండి. పులుసు బాగా ఉడుకుతున్నప్పుడు నేను గుడ్డు మధ్యలో వేయాలని చెప్పాను కదండి. వేసి మూత పెట్టేస్తున్నాను. ఆయిల్ పైకి తేలింది కదండి. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను. నాన్ వెజ్ కూరకి కొత్తిమీర రారాజండి. నేను మాట్లాడేటప్పుడు అండి అంటున్నాను కదండి. మా ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లా వాళ్ళు, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు అండి గారు అంటాం కామన్ అండి. కొత్తగా నా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుంచి నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు లైక్ కొట్టండి. మీరు వీడియో చూస్తే కాదు, లైక్ చేస్తేనే కొంతమందికి అవి నా వీడియోలు వెళ్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా పీతల కూర రెడీ అండి. పీతల పులుసు. ఆయిల్ పైకి తేలిపోయింది కదండి, ఆఫ్ చేసేస్తున్నాను. పీతల పులుసు చల్లారే కొద్ది చిక్కబడిపోతుందండి. పీతల కూర రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. ఎండ్ చేసేస్తున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.